నమస్తే పిల్లలు, మర్రి చెట్టు దెయ్యం పార్ట్ 2కి స్వాగతం. బబ్లూ ఊరిలో ఉన్న నాన్నమ్మకి చెప్పేసి పట్నంలో ఉన్న ఇంటికి వచ్చేశాడు. ఇంతలో అమ్మ వచ్చి లడ్డూలు ఇచ్చి ఊరి విశేషాలు చెప్పు అని అడిగింది. దానికి బబ్లూ జరిగింది మొత్తం అమ్మకి చెప్పాడు. మంచి పని చేశావు అని అమ్మ బబ్లూకి ముద్దు పెట్టింది. ఆ రోజు రాత్రి బబ్లూకి నిద్ర రాలేదు. మర్రి చెట్టు క్రింద నాతో మాట్లాడింది ఎవరు అని, ఎలాగైనా ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలి అని మరుసటి రోజు ఉదయమే ఎవరికి చెప్పకుండా నాన్నమ్మ దగ్గరికి వచ్చేశాడు. నాన్నమ్మకి ఆ రోజు రాత్రి జరిగింది మొత్తం చెప్పాడు. దానితో నాన్నమ్మ మళ్లీ బబ్లూతో నీకు ఎన్నిసార్లు చెప్పాను అక్కడికి వెళ్లకు అని, మీ తాతగారిని కూడా ఆ దెయ్యమ్మే చంపింది అని చెప్పడంతో బబ్లూ ఒకసారిగా షాక్ అయ్యాడు. అసలు ఏం జరిగింది మొత్తం చెప్పు నానమ్మ అని అడగడంతో నాన్నమ్మ ఇలా చెప్పడం స్టార్ట్ చేసింది. మీ తాతగారు ఎంతో అందంగా ఉండేవారు. ఒకరే 5 ఎకరాల భూమి నీ సాగు చేసి వరి పంట పండించేవాడు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి మన ఊరిలో జరిగే అన్నదానంకి బియ్యం మీ తాతగారే ఇచ్చేవారు. సరిగ్గా 6 ఏళ్ల క్రితం మీ తాతగారు పని మీద వేరే ఊరికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆ మర్రి చెట్టు కింద ఎవరో ఉండడం గమనించి అటువైపు వెళ్లాడు. ఆ రోజు రాత్రి ఊరిలో పెద్ద శబ్దం వచ్చింది. దానితో ప్రజలు అందరూ భయపడి ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చూస్తే మీ తాతగారు చనిపోయి ఉన్నారు అని చెప్పింది. ఆ రోజు నుండి ఎవరుగానీ సాయంత్రం తర్వాత ఆ చెట్టు దగ్గరికి వెళ్లరు అని చెప్పింది. దానితో బబ్లూ తాతగారికి ఏమీ అయిందో తెలుసుకోవాలని మనసులో అనుకున్నాడు. నాన్నమ్మతో కబుర్లు చెప్పుతూ నిద్రపోయినట్లు నటించాడు. కొంచెం సేపటికి నాన్నమ్మ నిద్రపోయింది అని తెలుసుకుని బబ్లూ ఒక్కడే ఆ చెట్టు దగ్గరికి వెళ్లాడు. ఆ చెట్టు కింద దెయ్యం మంట వేసి కూర్చొని రా బబ్లూ రా, మళ్లీ నువ్వు వస్తావు అని నాకు తెలుసు, నా దగ్గరికి రా అని అన్నింది. దానికి బబ్లూ అసలు నువ్వు ఎవరు, ఎందుకు మా తాతగారిని చంపేశావు అని అడిగాడు. దానికి సమాధానంగా నీకు అసలు జరిగిన విషయం తెలుసుకోవాలి అని అనుకుంటే ముందుగా నేను చెప్పింది చేయాలి, ఆ తర్వాత నీ ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి అని అనడంతో బబ్లూ చేసేది ఏమీ లేక ఒప్పుకున్నాడు. దెయ్యం బబ్లూతో ఈ ఊరికి చివరన ఉన్న కొండలో 3 గుహలు ఉన్నాయి. ఆ గుహలలో 3 పెట్టెలు ఉన్నాయి. ఆ 3 పెట్టెలలో ఒక రహస్య తాళం ఉంది. అది తెరిస్తే అందులో ఒక తాళం ఉంటుంది. ఆ తాళం తీసుకుని వస్తే నీ ప్రశ్నలకి సమాధానం చెప్తాను అని దెయ్యం బబ్లూతో చెప్పింది. బబ్లూ కూడా దానికి ఒప్పుకుని బయల్దేరుతాను అని అంటాడు. ఇంతలో ఆ దెయ్యం మళ్లీ చూడు బబ్లూ, ఆ గుహలోకి వెళ్లడం చాలా ప్రమాదకరం అని చెప్తుంది. సరే అని బబ్లూ ఇంటికి వెళ్లి మళ్లీ ఏమీ తెలియనట్లు నిద్రపోయాడు. కొద్ది రోజులకు అమావాస్య వచ్చింది. ఆ రోజు బబ్లూ రాత్రి ఒంటరిగా అడవిలోకి వెళ్లి ఆ 3 గుహల కోసం వెతకసాగాడు. కొంచెం దూరం వెళ్లగానే అతనికి 3 గుహలు కనిపించాయి. బబ్లూ ఏ గుహలోకి వెళ్లాలి అని ఆలోచిస్తూ మధ్యలో గుహలోకి వెళ్లగానే పెట్టే కనిపించింది. ఆ పెట్టేను తెర్చేలోపు పెద్ద నాగు పాము వచ్చింది. అది చూసిన బబ్లూ భయంతో అలాగే ఉండిపోయాడు. బబ్లూని చూసి పాము ఏమీ చేయకుండా బయటికి వెళ్లిపోయింది. తన దగ్గర ఉన్న తాళంతో బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో ఒక తాళం ఉంటుంది. ఆ తాళం తీసుకుని మరొక గుహలోకి వెళ్లి చూడగా అక్కడ ఉన్న బాక్స్ పైన నిప్పు ఉంటుంది. బబ్లూ జాగ్రత్తగా ఆ బాక్స్ ఓపెన్ చేయగానే స్పృహ తప్పి పడిపోయాడు. కొంచెం సేపు తర్వాత లేచి చుట్టూ చూసి అక్కడ ఏమీ లేదు అనుకుని 3వ గుహలోకి వెళ్లి మరొక్క తాళం తీసుకుని 3వ బాక్స్ ఓపెన్ చేయగానే దానిలో ఒక పెద్ద తాళం మరియు ఒక పేపర్ ఉంది. బబ్లూ అవి తీసుకుని వెళ్లి ఆ దెయ్యంకి ఇచ్చాడు. ఆ తాళం తాకగానే సడన్ గా దెయ్యం మాయమై ఒక రాజుగా మారి చెట్టు కిందకి వచ్చి బబ్లూని హత్తుకుని, బబ్లూ నువ్వు సూర్యోదయంకి ముందుగానే శివాలయంకి వెళ్లి అక్కడ ఉన్న పూజారికి ఈ తాళం ఇచ్చి జరిగింది మొత్తం చెప్పు, నీ ప్రశ్నలకి ఆయనే సమాధానం చెప్తాడు అని మాయమైపోయాడు. బబ్లూ గుడికి వెళ్లి అక్కడ ఉన్న పూజారికి గారికి మొత్తం చెప్పగా పూజారిగారు ఒక చిన్న నవ్వు నవ్వి, చిన్న వయసులో చాలా పెద్ద సాహసం చేశావు, నీ ప్రశ్నలు అడుగు నాయనా అని అనగానే బబ్లూ, స్వామి నేను మొదటి గుహలోకి వెళ్లి బాక్స్ తెరవగానే ఒక పాము నన్ను చూసి కూడా కాటు వేయకుండా వెళ్లిపోయింది అని అడగ్గా పూజారిగారు, బ్రహ్మముహూర్తంలో నువ్వు ఆ గుహలోకి వెళ్లడంతో ఆ పాము నిన్ను ఏమీ చేయకుండా వెళ్లిపోయింది. బబ్లూ రెండవ ప్రశ్న,
స్వామి రెండవ గుహలోకి వెళ్లి బాక్స్ ఓపెన్ చేయగానే పడిపోయాను అనడంతో పూజారిగారు, బబ్లూ రెండవ గుహలో విషవాయువు ఉంది. ఆ పెట్టె తెరిచిన వారు విషవాయువు పీల్చి చనిపోతారు. కాని నీకు జలుబు చేయడం వలన కేవలం స్పృహ తప్పి పడిపోయావు. దానితో నీతో ఉన్న ఆత్మ నీకు సహాయం చేసింది. స్వామిగారు, అసలు ఆ రాజు ఎవరు? ఆ దెయ్యం ఎక్కడికి వెళ్ళింది అని బబ్లూ అడగగా, దానికి పూజారి, బబ్లూ నీ దగ్గర ఉన్న పేపర్ చూడు అని చెప్పగా, బబ్లూ ఆ పేపర్లో రాసింది చూసి షాక్ అయ్యాడు. మళ్లీ బబ్లూ స్వామీజీ అని పిలవగా, పూజారిగారు, బబ్లూ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. నీ పూర్తి ప్రశ్నలకి సమాధానం వచ్చే పౌర్ణమి రోజు ఆ కొండ గుహ దగ్గరికి వస్తే తెలుస్తుంది అని చెప్పాడు. దానితో బబ్లూ స్వామిగారికి నమస్కరించి ఇంటికి వెళ్లి నాన్నమ్మ పక్కన నిద్రపోయాడు. ఆ దెయ్యం రాజుగా ఎలా మారింది? బబ్లూ వాళ్ల తాత ఎలా చనిపోయాడు? పౌర్ణమికి బబ్లూకి సంబంధం ఏమిటి? వీటికి వచ్చే ఆఖరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.